హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీరందరూ ఇప్పుడు చూస్తున్న వీడియో 2024 సమ్మర్ వీడియో. ఈ వీడియో నేను ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అసలు కుదరలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వ్యూ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసిందేనండి. ఈ పార్క్ కూపర్ క్రీక్ పార్క్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. మేము రెగ్యులర్గా ఎప్పుడు వెదర్ బాగున్నా కానీ ఇలా బర్డ్స్కి ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటాము. ఇక్కడున్న ఈ బర్డ్స్కి అలానే డక్స్కి కూడా మన చేతిలో ఫుడ్ చూసాయి అని అంటే ఇంకా కంపల్సరీగా 1 by 1 సిగ్నల్ ఇస్తూ ఇంకా ఆటోమేటిక్గా అన్నీ ఒక దగ్గర ఇలా మన దగ్గరికి అన్నీ గ్యాదర్ అయిపోయి ఇంకా ఫుడ్ తింటూ ఉంటాయి, మనం అలా వేస్తూ ఉంటుంటే. మాకైతే ఈ పార్క్కి ఎప్పుడు వచ్చినా కానీ టైం అయితే అస్సలు అర్థం అవ్వదు. ఎందుకు అని అంటే ఇంకా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ అన్ని గుంపుగా ఎలా ఉన్నాయో మన దగ్గర డక్స్ అన్నీ కానీ అలానే పీజియన్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయో. సో ఇలా వీటన్నిటిని చూస్తున్నంతసేపు కూడా అసలు టైం అయితే అర్థమే అవ్వదు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వాకింగ్కి కూడా అలానే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఆ ప్లే ఏరియాలో కూడా ఆద్యని కాసేపు ఎంగేజ్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా 2024 వీడియో అంటున్నాను కదా, ఆద్యకి అప్పటికి ఇంకా నేను ప్లే ఏరియా అంత ఎక్కువగా అయితే అలవాటు చేయలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం తను బాగా ఎంజాయ్ చేస్తుంది. మేము వెదర్ బాగున్నప్పుడల్లా వెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే ఇంకా ఒక 2 వీక్స్లో మాకు ఆల్మోస్ట్ సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. బట్ ఈ గ్రీనరీ ఇదంతా రావడానికి అయితే టైం పడుతుంది. కానీ ఈ ఇయర్ మాత్రము మీకు ఇంకా ఎక్కువ వ్లాగ్స్ అయితే ఇంకా కవర్ అవ్వచ్చు కూడా ఈ పార్క్ ద్వారాగా. చాలు గైట్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇంకా కూడా డక్స్ వస్తూనే ఉన్నాయి ఫుడ్ కోసము. ఇక్కడ లేక్ సైడ్ నుంచి కూడా ఇంకా వస్తున్నాయి ఫుడ్ కోసము. ఎవరైనా చిన్నపిల్లలు ఉండుంటే మాత్రము కంపల్సరీగా మీరు వీలు కుదిరినప్పుడల్లా వెదర్ బాగుంటే మాత్రం ఈ పార్క్కి వస్తూ ఉండండి. మీరు చాలా ఎడిక్ట్ అయిపోతారు. బయట అంటే ఇండోర్ ప్లేసెస్లో ఎక్కువగా ఎంగేజ్ చేయని వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేను. మీలో ఎంతమందికి బర్డ్స్కి ఫుడ్ ఫీడ్ చేయడం అంటే ఇష్టమైతే కింద కామెంట్ చేయండి, ఓకేనా? అలానే వీడియోని కూడా లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఆద్య నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. నాకైతే ఫస్ట్ నుంచి కూడా డ్రీమ్ ఉండేది, ఇలా బర్డ్స్ వెనుక మంచిగా ఇలా మనం అలా వాక్ చేస్తూ ఉన్నా కానీ రన్ చేస్తున్నా అలా బర్డ్స్ అన్ని మంచిగా ఇలా మనం ఫ్లై అవుతూ ఉండాలి మన ముందు నుంచి అనేది చాలా డ్రీమ్ ఉండేది. సో ఇలా ఇక్కడ ఈ పార్క్ వచ్చినప్పుడల్లా నా వీలుని బట్టి ఇంకా అలా గుంపుగా పీజియన్స్ అన్నీ ఉంటే మాత్రం ఇంక ఇలా ఒక చిన్న క్లిప్ తీసుకుంటూ ఉంటాను. నాకైతే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మీ అందరికీ కూడా ఇక్కడ వ్యూ అంతా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మీరంతా చూసింది మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాము. సో అక్కడ లొకేషన్. ఇప్పుడు మళ్ళీ మేము లెఫ్ట్ సైడ్ లొకేషన్కి వచ్చాము. లెఫ్ట్ సైడ్ కూడా మనకి చాలా డక్స్ అలానే పీజియన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం ఫుడ్ ఫీడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ కూడా మనం ఫుడ్ తెచ్చి అలా బర్డ్స్కి ఫీడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పటి వరకు నేను ఎలాగో అక్కడ చాలాసేపు నేను ఇంకా బర్డ్స్కి వేసానని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను సంతోష్కి ఇచ్చేసాను. సో సంతోష్ ఫుడ్ వేస్తున్నాడు బర్డ్స్కి.
సో ఇదంతా కూడా ఇటు సైడ్ మనం వాకింగ్ చేయడానికి అండ్ అలానే కాసేపు కార్ పార్క్ చేసుకొని ఇంకా అలా కార్లో కూడా కాసేపు అలా కూర్చొని మనం అలా లొకేషన్ కూడా చూడొచ్చు. సో ఇటు సైడ్ కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ వీలు కుదిరితే కంపల్సరీగా ఈ ఇయర్ నేను కంపల్సరీ ఈ పార్క్ అంతా కూడా మీకు కంప్లీట్ వ్లాగ్ అనేది కవర్ చేసి మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను బర్డ్స్తో ఎంత ఫ్రెండ్లీగా మేము టైం స్పెండ్ చేసాము అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాము. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు ఉంటాను మరి. సీ యూ, బాయ్ బాయ్.